ధూపదీప నైవేద్యం కింద పనిచేస్తున్న 6,758 మందికి 25,000 కనీస గౌరవ వేతనం పెంచాలని, నిత్య పూజలను మరో 10,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్చకులు ఆందోళన బాట పెట్టారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో దేవాదాయ శాఖ ఏడీసీ కృష్ణవేణికి ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేస్తున్న అర్చకులు ఆశీస్సులు ఇచ్చేవాళ్ళు, దేవునికి ప్రజలకు మధ్య వారధి. సో వాళ్ళు దేవునికి ధూపదీప నైవేద్యం పెడదామంటే డబ్బులు లేవు. అర్చకులకు కనీసం వాళ్ళకు కావాల్సిన కనీస గౌరవ వేతనం ఇస్తామంటే ఆ గౌరవ వేతనాలు ఇస్తున్నది లేదు. ఎప్పుడైనా దీవించేవాని కడుపు కొడితే వాడు శాపం పెడతాడు. ఆ శాపం ఎవరికి పెడతాడు అంటే రేవంత్ రెడ్డికి పెడితే బాగానే ఉంటుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పెడతాడు, అది రాష్ట్రానికి అరిష్టం. అర్చకుల తెరువు పోతే అరిష్టానికి గురి కావడం తప్ప ఈ రాష్ట్రానికి అది మంచిది కాదు. సో మరి ఇట్లాంటి దౌర్భాగ్యమైన పనులన్నీ, అర్చకులకు వేతనాలు ఇవ్వము, విద్యార్థులకు కావాల్సిన కనీస వసతులు కల్పించము, రిటైర్డ్ అయిన వాళ్లకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వము, ముసలోళ్ళకు పెంచుతామన్న పెన్షను పెంచము, వికలాంగులకు నాకు తెలిసి గత 2 ఏళ్లలో వికలాంగులకు ట్రైసైకిల్ పంచిన దాఖలా లేదు ఈ రాష్ట్రంలో. అసలే వాళ్ళు మిగతా సమాజం కంటే కొంత లోపంతో జీవితం మీద ఒక ఛాలెంజ్ తోటి పనిచేసేవాళ్ళు. వాళ్ళకు అంతో ఎంతో ప్రోత్సాహకము మిగతా వాళ్ళకంటే ఎక్కువ అందించాలి. 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేస్తుంటే రూపాయి పెంచకపోతిమి, ఓ ట్రైసైకిల్ ఇవ్వకపోతిమి, వికలాంగులకు ప్రత్యేకంగా ఏ వసతి కల్పించకపోతిమి. మనం వచ్చి 2 ఏళ్ళు అయిపోయి మన కుర్చీ 2.5 ఏళ్ళకు దగ్గర పడుతుండే, మన కుర్చీ మాత్రం బద్ధంగా ఉండే, మన వసూళ్ళు దండిగా ఉండే, మన అరాచకాలు అడ్డగోలుగా ఉండే, మన ఇంట్లో అన్నదమ్ములు మాత్రం కౌంటర్లు పెట్టి వసూలు చేస్తుండే. మరి ఈ అర్చకులకు ఏమైంది? చివరికి దేవాలయ భూములను కూడా కబ్జా చేస్తుంటివి. కానీ అర్చకులకు ఇవ్వకపోతే ఆ అర్చకులు ఆశీర్వదించే వాళ్ళ గొంతులు, ఆశీర్వదించే వాళ్ళ చేతులు రేపు శాపాలను పెడితే ఆ శాపాలకు మాడి మసైపోతారు. అది మంచిది కాదు. ఆ అర్చకులు ఎందుకంటే జీవితాంతం దేవుని సన్నిధిలోనే ఉంటారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం పని చేయని వాళ్ళకే 4,000 పెన్షన్ ఇస్తానని చెప్తున్నారు. మరి నిత్యము దేవుని కోసం పనిచేసే వాళ్లకు, కుటుంబాన్ని వదిలేసి విలాసాలను వదిలేసి నిత్యం దేవుని సన్నిధిలో ఉన్న వాళ్లకు గౌరవమైన వేతనం ఇవ్వడము ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. నిజంగా కూడా వాళ్లకు గౌరవం కల్పించడం అంటే ఈరోజు మనం సంస్కృతి గురించి, సంప్రదాయాల గురించి, భక్తి గురించి, ఆధ్యాత్మికత గురించి మాట్లాడే వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళకు వేతనాలు చెల్లించకుండా, వాళ్ళకు గౌరవప్రదమైన జీవితం లేకుండా, వాళ్ళు మనశ్శాంతిగా జీవించే పరిస్థితిని కల్పించకుండా మనం అనేక సూక్తులు, నీతులు వల్లించడము అనేది అది దయ్యాలు వేదాలు వల్లించినట్లే. ఇది మంచి సంస్కృతి కాదు నాకు తెలిసి. వీళ్ళకైతే ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ జీవితాలు ఎక్కడ విలాసవంతంగా ఉండవు. వాళ్ళు కేవలము దేవుని నమ్మి కష్టం వచ్చినా దేవుడే ఇచ్చిండు అని సంతోషంగా స్వీకరించే సంప్రదాయము, ఆలోచన ఉన్న ఒక సమూహము ఈ అర్చక సమూహం. అలాంటి వాళ్ళకు కూడా గౌరవ వేతనం ఇవ్వట్లేదు. ధూపదీప నైవేద్యాలకు కూడా అనేక దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి వస్తుంది మనం. ఆ దేవుడు ఈ దేవుడు లేకుండా అందరి దేవుళ్ళను వాడుకుంటుంది. చివరికి ఇప్పుడు ఆ దేవుళ్ళకే పంగనామాలు పెట్టే కాడికి వస్తుంది. మరి దేవుళ్ళు నిజంగా దేవుళ్ళు కూడా పాపి చిరాయివని దీవిస్తారట. ఇప్పుడు అట్లనే ఉన్నట్టుంది ఇది కూడా. ఏంది మంచోన్ని తొందరగా తీసుకుపోతారు, పాపి చిరాయివని తీసుకొని వచ్చి పెడతారు. దేవుళ్ళు కూడా ఇట్లాంటి పనులే చేస్తున్నారంటే మరి ఇది కూడా అదే ఉన్నట్టుంది, దేవుళ్ళు చేసే పని ఉన్నట్టుంది. మరి దేవుళ్ళు చేసిన పనికి దేవుళ్ళు కూడా అనుభవిస్తున్నారేమో. కానీ దేవుళ్ళు పాపులు అందరూ బాగానే ఉన్నారు, మధ్యన అర్చకులు నలిగిపోతున్నారు. ఇది పాపం ఇది విచారించదగ్గ విషయం.